హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజైతే మేము గంగ స్నానానికి వెళ్తున్నాం. సో గంగ స్నానం ఎందుకంటే మా బావ 41 డేస్ అయ్యప్ప దీక్ష ధరిస్తున్నాడు కాబట్టి. సో మీరు గంగ స్నానానికి ఎక్కడికి వెళ్తారో కామెంట్ చేయండి. మాకైతే దగ్గరలో చాలా ఉన్నాయి. ధరంపూరి లేదా కుదురుపాక అండ్ ఇంకా కట్కూర్, చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో మీ సైడ్ ఏదైనా ఫేమస్ టెంపుల్ ఉంటే కామెంట్ చేయండి. మాకైతే వేములవాడ, అగ్రహారం 2 గుళ్ళు ఉన్నాయి. మాకు ఫేమస్ అయిన ఫేవరెట్ టెంపుల్స్ కూడా. సో తర్వాత అయితే ఇప్పుడు మేము బాగా లాంగ్ ఎందుకులే, ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు కదా, మళ్ళీ వర్షం కూడా బాగా వస్తుందని మేము మా దగ్గరలో ఉన్న కట్కూర్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ కట్కూర్ అనేది ఒక విలేజ్. ఇది ఎంత విలేజ్ అంటే భలే ఉంది అసలు, నిజంగా పల్లెటూరు వైబ్స్ కంప్లీట్గా ఉన్నాయి. చేదే బావిలు అండ్ కంప్లీట్ ఇంటికి ఒక్కటన్నా అలాంటి బావులు ఉన్నాయి. సో ప్రతి ఒక్కరి ఇంటి ముందు మొక్కలు అండ్ ప్రతి ఒక్కటి గూనె పెంకల ఇల్లు అన్నీ చూస్తుంటే భలే అనిపిస్తుంది. సిటీలో ఇంత ఆనందం ఎప్పటికీ రాదు కదండి. సో అండ్ ఈ కట్కూర్కి ఒక ఫేమస్ టెంపుల్ కూడా ఉంది, కట్కూర్ ఎల్లమ్మ. సో మా సైడ్ అయితే ఎల్లమ్మ పోచమ్మల్ని బాగా పూజిస్తాం మేము. సో నాకు ఇష్టమైన దైవం కూడా ఎల్లమ్మ తల్లి కాబట్టి ఇక్కడికి వచ్చి స్నానం చేసి ఒకసారి ఆ దేవతని దర్శించుకోవాలని కూడా ఒకసారి వచ్చేసాం. సో ఇప్పుడైతే చాలామంది అసలు గంగ స్నానం ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేస్తున్నారు. బట్ నాకు తెలిసైతే మనం మన ఇంటిని శుభ్రం చేసుకుంటాం, అన్నీ శుభ్రం చేస్తాం. మరి మనలోని మంచి చెడులను కూడా శుభ్రం చేయాలి అంటే ఖచ్చితంగా గంగ స్నానాలు ఉండాలి. ఎక్కడైతే బావులని చెరువుల్లా చూస్తారో అక్కడ నీట్గా ఉంటాయి. బట్ మనం చెరువుల్ని దేవుళ్ళ భావిస్తాం. బట్ మన దగ్గర ఏంటంటే అవి నీట్నెస్ అనేది ఇంత కూడా ఉండదు. మేము వెళ్ళాం అయితే ఎంత దారుణంగా ఉంది తెలుసా ప్లేస్. ఎంత పవిత్రంగా ఉండాల్సిన స్థలాన్ని మొత్తం ఘోరం చేశారు. కాబట్టి మాకు నచ్చక బాగా నడుచుకుంటూ డ్యామ్ దగ్గర దాకా వెళ్ళిపోయాం. అక్కడ దాకా వెళ్ళాక అక్కడ కొద్దిగా ఫ్రెష్ ఉన్న ప్లేస్లో మేము అయితే స్నానం చేసాం. సో ఇక్కడ చాలామంది కూడా బాగా దూరమే నడిచేస్తూ ఇక్కడే చేస్తున్నారు. సో అక్కడ కూడా చేయొచ్చు స్టార్టింగ్లో, బట్ అంత నీట్నెస్ లేదు. ఎందుకో అర్థం కాదు. దేవాలయాల దగ్గర ఇలా మనం గంగా అని పూజించే ఒక నది దగ్గర ఎందుకు ఇలా అన్నీ ఖరాబ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకు మనం ఏం చెప్పలేం కాబట్టి నథింగ్ టు వరీ. సో ఇంకా మిగిలిపోయిన అన్నం కర్రీస్ కూడా పడేస్తున్నారు. మాకైతే అసలు దారుణంగా అనిపించింది. సో మేమైతే ఆల్రెడీ ఇక్కడ వేరే వాళ్ళు పూజ చేశారు కాబట్టి ఈ ప్లేస్ కూడా కొద్దిగా నీట్గా ఉంది, వాటర్ కూడా బాగున్నాయని మేము ఇక్కడే స్నానం చేసాం. సో స్నానాలు చేసిన తర్వాత మీలో ఎంతమంది గంగ దగ్గర కాయలు కొడతారో మాకు కామెంట్ చేయండి. సో మేమైతే కంపల్సరీ కొడతాం. మేము గంగను, చెట్లను ప్రతి ఒక్కదాన్ని దైవాలుగా భావిస్తాం మేము కాబట్టి ఖచ్చితంగా మేము కాయలు కొడతాం. సో ఇక్కడైతే నేను మా బాబుని ఎత్తుకున్నాను, మా బావే కాయ కొట్టేశాడు. సో కాయ కొట్టిన తర్వాత ఆ తల్లిని మంచిగా దర్శించుకొని మేము కోరుకున్న కోరికలు అండ్ ఈ అయ్యప్ప దీక్ష కంప్లీట్గా జరిగిపోవాలని మొక్కులు మొక్కుకొని వచ్చాం. సో ఇక్కడ కట్కూరు ఎల్లమ్మ దగ్గరికి వచ్చాం. సో ఈ ఎల్లమ్మ అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్ అండ్ నాకైతే చాలా ఇష్టమైన దేవుడు. బాగా అంటే బాగా ఇష్టమైన దేవుడు, భలే ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా వచ్చి ఇక్కడ ఉండాలనుకుంటే మాత్రం ఒక డే అవుతా స్పెండ్ చేసేలా చెట్లు అన్నీ భలే ఉంటాయి అసలు, నిజంగా. ఇంత అంటే దేవుడు కూడా చాలా బాగుంటుంది, చాలా పవర్ఫుల్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.